ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 70వ కీర్తన 5వ వచనం. నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. 2 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. భక్తుడు ఇక్కడ నేను శ్రమల పాలై దీనుడనైతిని. గమనించండి ప్రియులారా, నేను శ్రమల పాలై దీనుడనైతిని ఎవరితో చెప్తున్నారు అంటే దేవునితో చెప్తా ఉన్నాడు. వాక్యం అంటది, మనిషి పైరూపాన్ని చూస్తే దేవుడు మన అంతరంగాన్ని చూడగలిగిన వాడు. కనుక మరి భక్తుడు ఇక్కడ ప్రభువా నా సమస్య అంటే నీకు తెలుసు అని చెప్పడం లేదు. ఏమంటున్నాడంటే నేను శ్రమల పాలై దీనుడుని అయిపోయాను. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ప్రభువా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు అనారోగ్యం ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ గొడవలు ఉన్నాయి, నాకు ఈ కొరత ఉంది, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ అడ్డంకులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తూ ఉంటాం. గమనించండి, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, మనం చెప్పేటటువంటి సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, మనల్ని ఎవరైతే కష్టపెడుతున్నారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఇవన్నీ దేవునికి తెలుసా తెలియదా అని ఆలోచన చేస్తే అన్ని దేవునికి తెలుసు. మరి మళ్ళీ ఎందుకు చెప్తూ ఉన్నాము, ఎందుకు దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాం? ఇక్కడ భక్తుడు అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, నాకు సహాయము చేయుటకు త్వరపడి రమ్ము. మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే దేవునికి మనకున్నటువంటి సమస్యలన్నింటినీ ఇన్ఫార్మ్ చేయడం కాదు ప్రార్థనలో. అవన్నీ దేవుడికి తెలుసు, మనం జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. కానీ వాటన్నింటినీ మనం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ కార్యాలు దేవుడి సన్నిధిలో మనము ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటి అంటే మనము జస్ట్ ఇన్ఫార్మ్ చేయడం లేదు, కానీ దేవుణ్ణి మన సమస్యలో, మన అవసరతలో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాము. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మనం జ్ఞాపకం చేస్తున్నది ఏంటి అంటే మనం ఇన్ఫార్మ్ చేయడం మట్టుకే కాదండి, ప్రభువా నాకు ఉన్నటువంటి సమస్య ఇది, నాకున్న ఇబ్బంది ఇది, నాకున్న అవసరత ఇది నా వల్ల కాదు ప్రభువా, ఇందులో నేను జయం పొందుకోలేను ప్రభువా, ఇందులో నుంచి నేను బయటకు రాలేను ప్రభువా, నాకు సహాయం చేసేవారు లేరు ప్రభువా, నాకున్నటువంటి కష్టం ఇది ప్రభువా. నీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయడం కాదు, మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. ఇక్కడ భక్తుడు అదే చేశాడు. నాకు శ్రమలు వచ్చాయి, నేను దీనుడనైతిని, ప్రభా నువ్వు త్వరపడి రమ్ము, నాకు సహాయం చేయి ప్రభా అంటాడు. ఈరోజు మీకున్నటువంటి అవసరత ఏదైనా, మీకున్న సమస్య ఏదైనా, మీకున్న ఇబ్బంది ఏదైనా దేవుని పాద సన్నిధిలో ఉంచి ప్రభా మీరు చూసుకోండి, మీరు సహాయము చేయండి, మీరు ఇన్వాల్వ్ అవ్వండి ప్రభా అని ఒక్క మాట చెప్పి చూడండి. దేవుడు ఇన్వాల్వ్ అయినాడు అనుకోండి, జరగని కార్యం అంటే ఏదైనా ఉందా? ఈ ప్రపంచంలో ఏది కూడా లేదండి. కనుక ప్రార్థనలో మీ ప్రతి అవసరతను దేవుని పాద సన్నిధిలో ఉంచండి. ఈరోజు ప్రభు ఒక అద్భుతము చేయబోతున్నాడు, అది ఈ రోజే చేయబోతున్నాడు నీ ప్రార్థనను బట్టి. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.